అలాంటి లక్ష్మీదేవికి ప్రత్యేకించి ఉన్న ఆలయాల్లో కొల్హాపూర్ ఆలయం ముఖ్యమైనది. ఈ ఆలయం ఇక్కడ ఎలా ఏర్పడింది, ఆలయానికి ఉన్న ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీదేవి ఆలయాల్లో ఒకటైన ఆలయం మహారాష్ట్రలోని కొల్హాపూర్లో పంచగంగా నది ఒడ్డున ఉంది. ఇది అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాల్లో 7వది. ఇక్కడ అమ్మవారి నయనాలు పడ్డాయంటారు. స్కంద పురాణం, దేవి భాగవతాల్లో ఈ క్షేత్రాన్ని కరవీర నగరమని, దేవిని కరవీర మహాలక్ష్మి అని ప్రస్తుతించారు. పరమశివుడికి కాశీ ఎలా అవిముక్త క్షేత్రమో శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి ఇది అవిముక్త క్షేత్రం. వారి క్షేత్రాన్ని ఎప్పుడు విడిచిపెట్టరు. అంతేకాదు, ఈ అమ్మవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. శ్రావణ మాసంలో దసరా నవరాత్రులకు ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. అయితే ఈ అమ్మవారికి సంబంధించి పురాణ కథనం ప్రచారంలో ఉంది. ఇక ఆ పురాణ కథనం విషయానికొస్తే, ప్రళయకాలంలో శివుడు తన త్రిశూలంతో కాశీ పట్టణాన్ని ఎత్తి రక్షించినట్లు మహాలక్ష్మి ఈ క్షేత్రాన్ని తన కరములతో ఎత్తి రక్షించింది. అందుకే ఆవిడ